యేసు నాయన నీ బంగారు పాదాలకు ఎనలేని స్థుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, నేను అల్పుణ్ణి, పనికి మాలినవాణ్ణి, వ్యర్థుణ్ణయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ నిగూఢమైన ప్రతి మర్మమును మాకు అందరికీ వివరించు. నోటికి నోరుగా బోరగా చేసుకొని మాట్లాడు. వినగలిగిన చెవులు, వినువారు మాత్రమై ఉండని వారుగా, గ్రహించే మనస్సు కలిగినట్లు చెవియొగ్గి ఆలకించి గ్రహించు వారమై ఉండునట్లు కృప చూపి నీ రాకడకు మా కుటుంబాలను భద్రపరచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కృతజ్ఞతా స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దైవజనమా, మనము ప్రకటన 12వ అధ్యాయమును, భూమి అందున్న సమస్తమును మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో ఒక చక్కని ప్రశ్న మన ఆలోచనలలో వచ్చింది. అదేమిటి అంటే, దేవుని రాజ్యము, భోజనము, పానము పానము ఈ రెండులో కాదండి. అనేక మంది పరలోకమునకు వెళ్ళాక మనము అక్కడే శాశ్వతముగా ఉంటాము, మంచిది. అయితే అక్కడ మనకు భోజన పానాదులు అనేవి ఉండవు అని అనేకులు ఆలోచన చేస్తారు. దేవుని జ్ఞానము అపారమైనది. యేసయ్య గొప్ప ఆర్కిటెక్ట్, గొప్ప ఇంజనీర్, అయిన ప్రధాన శిల్పి. మనము మనోనేత్రములు వెలిగించబడ్డవారము కనుక ఇవి ఉంటాయా ఉండవా అని పరిశోధన, లేఖనాంశములు పరిశోధనను మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ఈ మర్మములను లోకమునకు తాను బయలుపరుచుకుంటూ ఉంటాడు. నీవు దేవునికి ఎంత సమయం ఇయ్యగలవో అంతటి సత్యములను తవ్వే కొద్దీ ధననిధులు. మనము వరుస క్రమములో ధ్యానిస్తూ వచ్చాము. 7 సంవత్సరముల శ్రమ తరువాత 1000 ఏండ్ల పరిపాలన కొరకై యుద్ధములో ఓడిపోయిన వారిలో అపవాదిని, లేక సాతానును, లేక ఘటసర్పము, లేక క్రూరము, ఇవన్నీ నామములు కడిగిన సాతానుని బంధించి, అది కూడా ఎక్కడ బంధించి, పాతాళములో ఒక ప్రాంతం, అనగా బోటంలెస్ పిట్ అని వ్రాయబడి ఉంది. దానికి అగాధము అని ఒక పేరైతే, బోటంలెస్ పిట్ అనగా మట్టులేని గొయ్యి. మట్టులేని గొయ్యి, రాతి తొనవలే బంధించి చుట్టూ కావలిని పెట్టి పైకి రాకుండాన్నట్లు ఒక ఆయన కాపుగాస్తూ ఉన్నాడు. 1000 సంవత్సరాల కాలము పరిపాలన భూమి మీదే చేస్తున్నాడట. యెరూషలేమును సింహాసనముగా చేసుకొని పాలిస్తూ ఉన్నాడు. ఈ పాలిస్తున్న ఈ పరిపాలనాధ్యక్షుడు మన ప్రియుడైన యేసు. యెరూషలేము వాసులను, ఇజ్రాయేలు జనాంగమును వస్తూ ఉన్నారు.
యెరూషలేము వాసులు అని ఎందుకన్నానంటే, నీవు నేను ఆ యెరూషలేము సభ్యులమే, దేవుని ఇజ్రాయేలుమే, పరిశుద్ధులందరూ అక్కడికి వస్తారని మనము తెలుసుకున్నాం. వెయ్యేండ్ల పాలనలో ఇనుప దండముతో ఏలనై ఉన్నారని ఒకసారి ప్రకటన 2:26 ఒక్కసారి చూడండి. నీకు అధికారము ఇస్తాడు. ఇక్కడ ఇరుపక్షముల ప్రజలుంటారు. ఇది పరిశుద్ధులలో ఒకరు రాజ్య పాలన చేసేవారు. నీవు పాలించే వారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. నీవు ఆ రోజు పాలించాలి అంటే 2 పనులు నీవు చెయ్యాలి. మొదట నీ కుటుంబం అంతటిని నోవహు వలె కాపాడుకోవాలి. మస్ట్ నీ కుటుంబానికి నీకు అంటకూడదు. ఆ తరువాత లోకములో నీకు కలిగినంత మేరకు ఆ మస్టుని నీ ద్వారా దేవుడు కడిగిస్తూ ఉన్నాడు. నీవు కడగాలి. నీవు ఆ మస్టుని పారద్రోలే కొలది నీకు బహుమానము అపారమవుతుంది. అందుకని మనము ప్రకటించు వారిగా మనము ఉండునట్లు దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. సిద్ధపడ్డోళ్ళు మాత్రం ఆమేన్. ఆమేన్. ఎవరు హల్లెలూయా. సిద్ధపడ్డాము ఆమేన్. చేస్తున్నామని అన్నారు వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను హల్లెలూయా. దేవుని కొరకు నిలబడతాను. అయ్యా, అందరిలాగా అనేక చోట్ల నేను వెళ్ళలేకపోవచ్చు. నాకు కలిగిన నా పరిసరాలలో నా క్రీస్తుని ప్రకటిస్తానయ్యా. నేను లోకపు ముచ్చట్లు ప్రకటించను, పనికి మాలిన వాటిని లోకమందు ప్రకటించను. అవి నాకు హేయముగా మార్చుకుని నిన్ను ప్రకటిస్తాను అని ఎందరూ అనేకులను త్రిప్పుతారు. అట్టి వారికి రాజదండము ఇవ్వబడుతూ ఉంది. అట్టి వారట జ్యోతులు నక్షత్రముల వలె వెలుగుతారట. అందుకు వారు జ్యోతుల వలె 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలకులై ఉంటారు. ఇక కొంతమంది ఉంటారు, అయ్యా నేను ప్రకటించలేకపోతున్నాను, అయితే నిన్ను మాత్రము నేను విడవను, నిన్ను నేను వదలను అని విశ్వాసిగానే ఉండి తమ ఆత్మలను ప్రాణాత్మ శరీరములను భద్రపరచుకుని యేసుతో నివాసించువారు. అట్టి వారికి ఈ 1000 ఏళ్ల పాలనలో పరిపాలన చేయబడు వారిగా ఉంటున్నారు. పరిపాలన అధికారులు కొందరు, పాలనలో నిలుచువారు కొందరు. అయితే ఈ 1000 ఏళ్ల పాలనలో లోకము వారి స్థితులు అన్నీ కనపడుతున్నాయి. అయితే నీవు నేను అధికారులు చాలా మంది ఇక్కడ పొరపాటు పడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనము 1000 ఏళ్ల పాలనలో ఉన్నామని భ్రమలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక ప్రశ్న వేశాను మొన్న. 1000 ఏళ్ల పాలన అయితే లోక సంబంధులు ఎలాగ రాజ్యం చేస్తున్నారు? అధ్యక్షత వాళ్ళెలా చేస్తారు? దీనికి సమాధానము దొరకదు. అంటే ఈ లోకములో నీవు నేను 1000 ఏళ్ల పరిపాలన కోసమై ఎదురు చూస్తున్నాం. ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిన తరువాత జరగబోయేదేమిటి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పరలోకమందున్న వాటి ఛాయ లోకమందుంది. అది స్థిరమైనది. ఆ వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటికి నీడ షాడో మాత్రం. ఇది అంటుంటే నీకు ఆ అనుభూతి భూమి మీద కలుగుతున్నందువలన నీవు ఇది స్థిరం అనుకుంటున్నావు. అవును,
ఈ బంగారం బాడీకి వేసుకోగానే ఏదో తగులుతుంది, ఒక అనుభూతి. కానీ అనుభూతి శరీరానికి అనుకుని భ్రమలో ఉండవాకు ప్రియ దైవజనమా. ఇది ఆత్మ శరీరానికి. నీలో ఉన్న ఆ మహిమైశ్వర్యము కుమ్మరించిన ప్రభువు నీకు సమస్తము ఆత్మ శరీరానికి పెట్టి, ఈ దేహనము కేవలము శరీరాన్ని సాధనము మాత్రమే చేశాడు. అందువలన నీవు ఈ ఆత్మ శరీరము బాహ్య శరీరము కలిసి భూమి మీద ఉన్నవి గనుక ఇవి శరీరానికి అనుకుంటున్నావు. ఎప్పుడైతే ఆత్మ ఈ దేహాన్ని విడిచిపోయిందో అది కట్టెగా ఉంది. ఎంత బంగారపు దివిషలు పెట్టి నెత్తిన పెట్టినా అది ఆనందించదు. ఆనందము, సంతోషము, అంత ఆకలి, వేదన సమస్తము కూడా ఈ శరీరానికి కాదు, ఆత్మ శరీరానికి. ఇది ఆత్మ శరీరానికి పెట్టాడని మనకు కనపడుతుంది. తీసుకుని వెళ్ళి పోస్ట్ మార్టం చేస్తే కదలడు, కదలడు, కేక వేయలేడు. అంటే ఈ అనుభూతులు ఆహారము దేహానికి కాదు, ఇది ఆత్మ శరీరానికి. అందుకనే అబ్రహాం ఆ రోజు తర్వాత చదవండి, ఆదికాండం 18లో, అయ్యా నేను నీకు కొంత ఆహారం ఇస్తాను, ఆ ఆహారము తిని మీ దేహమును బలపరుచుకోండి అనడం లేదు, మీ ప్రాణమును. తృప్తిపరచు. ఈ ప్రాణమునకు మరి ఒక పేరు ఆత్మశరీరం. దానిని బలపరచుకోండి. ఇప్పుడు ఈ ఆత్మ శరీరముగా నీవు ఒక దినము లేపబడతావు. 1 కొరింథీ 15:44లో ఈ శరీరముగా విత్తబడిన తరువాత, అనగా చనిపోయాక ఆత్మ శరీరం ఒకటి ఉన్నది, దానితో లేపబడతావని 1 కొరింథీ 15:44లో స్పష్టంగా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన ఈ శరీరము కూడా 2 ఉన్నది. శరీరాలను నీ దేహముతో భూమి మీద ఉన్నంత కాలము దీనిని ప్రాణము రూపములో ఆయన ఊపిరిని మనలోనికి నింపి ఆత్మ శరీరముగా ఏర్పాటు చేశాడు. దీనికే బైబిల్లో మరొక మాట కనపడుతూ ఉన్నది, అది ప్రేత వస్త్రము. ప్రేత అనగా మృతురై లేచిన ఆత్మ. నీవు జాగ్రత్తగా గమనించినప్పుడు 2 శరీరాలను నేను ఏర్పాటు చేశానని, ఆత్మ శరీరమునకు ఆకలి దప్పికలు నీకు ఏర్పాటు చేశానని ప్రకటించిన ఆయన మరణించిన తరువాత పరిశుద్ధులకు మరొక అత్యున్నతమైన దేహాన్ని ఇస్తున్నానని ఆయన ఆనాడు ప్రకటించాడు. అది రుజువు చేశాడు. ఎప్పుడయ్యా అన్నప్పుడు, అదుగో ఆయన పునరుద్ధానం. ఆయన పునరుద్ధానమందు తండ్రి యొద్దకు వెళ్ళిన తరువాత తండ్రి మరొక శరీరాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ శరీరము పేరు మహిమా శరీరమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడే వ్యత్యాసము. ఈ ఆత్మ శరీరము ఈ దేహములో ఉన్నప్పుడు, ఈ బతుకులో ఉన్నప్పుడు ఆకలి వేస్తూ ఉన్నది. నిర్జీవమైన దీనితో పాటు ఆత్మ కూడా నీలో కలిసి ఉన్నందున నీకు ఆకలి అవుతూ ఉంది. ఎప్పుడైతే విడిచిపోతుందో అప్పుడు ఆత్మ నీరు లేని బావులకు చేరుతుంది, వ్యధపడుతూ ఉన్నది, స్పిరిట్ గా మార్చబడుతూ ఉన్నది. కనుక ఆ ఆకలి తీర్చుకోవడానికి దానికి వెతుకుతుంది వెతుకుతుంది వెతుకుతుంది, శరీరి కావాలి వాటి. అందుకనే అనేకులు ఒకరోజు అన్నగారు, నేను ఒకరికి ఎవరికో బాప్తీసం కోసమని జోనా పాస్టర్ గారి దగ్గరకి వెళ్ళాం. అక్కడ అన్నగారు బయట కూర్చొని ఉన్నారు, నేను ఒడ్డునున్నాను. బాప్తీసానికి ముంచబోతున్నప్పుడు నాకు అలా చూస్తూనే ఉన్నాను. ప్రభు ఒక విజన్ చేశారు. అయ్యయ్యో ఈయన మునుగుతాడు. ఎవరు? బాప్తీసం తీసుకునే ఆయన కాదు, ఇచ్చే ఆయన.
ఇచ్చే ఆయన పాస్టర్ని ముంచుతుంది. అంటే అతనిలో సప్త వ్యసనాలతో నింపబడిన చీకటి శక్తి దాక్కునుంది. ఈయన గుంటూరు నుంచి ఇలా వచ్చారు. గమనింపు, తర్వాత ప్రార్థన ఆల్ ఆఫ్ సడన్, నేను ఆ మాట అనగానే వెంటనే ఆయన విజన్ చూసి ఉన్నట్లున్నాడు. నువ్వు కూడా వెళ్ళు. నేను వెళ్ళేలోపే ఈ దురాత్మ లేక చీకటి శక్తి నాకు నువ్వు చేయి పెడతావా ఉంచుతావా అని పాస్టర్ గారిని ముంచేసింది. వెంటనే పరిగెత్తి పట్టుకొని వచ్చాం. ఒడ్డున పడేసి ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ఆ వ్యసనముతో సహా వెళ్ళిపోమన్నప్పుడు, అన్నగారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాసనకు నిలబడలేని స్థితి. అంటే ఇవి తమ కోరికలు తీర్చుకోవడానికి శరీరాలను ఆవహిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వాటి వివరాలన్నిటినీ నేను ఒక దినాన 1 by 1 ఈ ప్రకటనను బట్టి మీకు తెలుపుతూ ఉన్నాను. తెలియచేస్తే మీరు నేను మనందరము పరిశుద్ధాత్మ వెలుగులో సమస్తము మనము గ్రహించాలనే పరమందున్న దేవుని ఆసక్తి, పరిశుద్ధాత్మ మనలో ఈ కార్యము జరిపించడం. ఆశ్చర్యం వేసింది. వ్యసనము కూడా పారిపోవడం, వాసన. ఆ తర్వాత బహుశా అతను ఈ గ్రూప్లో ఉన్నాడో లేడో నేను ఎరగను, నేను అతన్ని ఎప్పుడు చూడలేదు. కానీ తరువాత అతని కుటుంబము, అతని జీవితం మార్చబడేది. అందుకనే యేసయ్య పేతురు అత్తను చేయి పట్టుకొని రోగమును గద్దించాను. ఈ రోజున మనము ప్రార్థనలో స్థిరపడుతూ గద్దిస్తూ ఉన్నప్పుడు అనేక రోగాలు అవి ఒకసారి 2, 3 దినము ఆయన తన ప్రియులకు ఆశీర్వాద స్వస్థతలు ఇస్తూనే ఉన్నాడనేది సత్యమై ఉన్నది. సంతోషించవారు దేవునికి. హల్లెలూయా. నిన్ను విడవను ఎడవను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యేసయ్య మహిమా శరీరుడైన తర్వాత ఆత్మశరీరుడిగా ఉన్నప్పుడు నన్ను ముట్టద్దమ్మా అని చెప్పిన ఇదే ప్రభువు మహిమా శరీరుడై మీరు నా చేతిని పట్టుకుని చూడండి, నా గాయాలలో వేలును పోనిచ్చి చూడండి, నా డొక్కలో ఈ చేయి పూర్తిగా పంపించి చూడు, ఎంత గాయానికి లోనయ్యా చూడు అని ఆయన పేర్కొన్నాడు. ఆ తరువాత గత వారం చదువుకున్నాం లూకా 24వ అధ్యాయంలో 36 నుండి ఆయన ఒక కార్యం చేశాడు. మీ యొద్ద ఏమైనా ఉన్నవా అంటున్నాడు. అప్పటిదాకా నా సహోదరులారా, నాయన నా పిల్లలారా పెద్దలుగా మారండి, ఇంకా చిన్న పిల్లల వలె ఉండవద్దు, పెద్దలుగా మారండి. నీవు హతసాక్షి వగున్నట్లు సిద్ధపడితే దేవుడు నీ ఎడల ఏమిస్తాడో దాన్ని పరిపూర్ణంగా ఆ బాధ్యతను నెరవర్తించండి. ఈ దేహము దాని నటన గతించే కాలం వస్తుంది. ఒక రోజున ఈ మన్ను కలిసే దినమున ఆ రోజున మృతులు ఇక ఆయనను కొనియాడలాలరో. ఈ బ్రతుకుండగానే ఈ లోకములో నీవు ఒక గొప్ప పాత్రగా ఆ కుమ్మరివాని చేతిలో మలచబడినటువంటి ఒక అపురూప పాత్రవేది. దేవదూతలు కూడా నీ పరిచర్యను తొంగి చూస్తారు. నీవెలా చేశావో, ఎలా పరిచర్య చేస్తున్నావో, నీవేమి పాటిస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో నీ ఆలోచనంతా ఎరిగిన వారు. నిస్వార్థమైన విశ్వాసముతోటి ఆత్మల రక్షణకై నీవే విధమైన పాత్రగా వాడబడుతున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి
మేఘము వలె ఆవరించి హెబ్రీ 12:2 అంటూ ఉన్నాడు. ఆవరించారట వాళ్ళందరూ. నీవెలా చేస్తున్నావో, ఎలా చూస్తున్నావో, ఎలా నడుస్తున్నావో, నీ పాత్ర ఏమిటో వారు చూస్తున్నారు, గమనిస్తున్నారు. సాక్షులుగా నీవు నిబ్బరము కలిగి విశ్వాసమును పెంచుకొని ఈ యాత్ర జీవితములు బలమైన సాక్షిగా ఉండాలని ప్రయాసపడుదువు గాక. ఈ ఫలితము 1000 ఏండ్ల పాలనలో ఇస్తూ ఉన్నాడట. జయించిన నీవు రాజ్యము నిలుతూ ఉన్నావా, లేక పరిపాలనలో సభ్యుడవుతావా? సింహాసనము క్రింద బలిపీఠము యొద్ద ఉన్న వారికి మరొక స్థలము, అతి ఉన్నతమైన స్థలము, హతసాక్షులకి ఇవ్వబడిన స్థలం అది. ఇలా నీ అందరినీ, గుర్రాన్ని గాడిదని కలిపి పని చేయించవద్దని నిర్గమకాండము బహు స్పష్టంగా చెప్పింది. నీ పనితీరును బట్టి నీకు ఫలితం ఉంటుంది. కానీ మహా వెలుగులో ప్రకాశించు వారితో పాటు నీ నివాసము దొరకదు. నీవు వ్యక్తిగతమైన వాటిలో లోకాన్ని అంటుకొని వాటి మీద నీ ఆలోచన ఉంటే నీ వెలుగు మసకలో ఉంటుంది. జాగ్రత్త, నీవు వెలుగులో ప్రకాశించాలి. అయితే దేవుడు అంటున్నాడు, ఆ మహిమ శరీరము ధరించిన తరువాత, పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నాయా? చూడండి, లూకా 24:36 నుంచి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భయపడి దిగులుతో భూతము తమకు కనబడినని తలంచిరి. భూతమని భయపడ్డారు. డెవిల్. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టునేలా? నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి మీరెందుకు కలవరపడుతున్నారు? కలవరము వద్దు. ఏ విషయములో నీవు కలవరపడుతున్నావు? నీ రోగాలను బట్టా, నీ సమస్యలను బట్టా, నీకున్న పరిస్థితులను బట్టి, నీకు రావలసిన సదుపాయాలు ఆపుటను బట్టి నీవు దేని గురించి కలవరపడుతున్నావు? ఈరోజు ఈ లోకములో ఉన్నంత కాలము మానవ సంబంధమైన లోకాధికారి వశమైన వాటి నుంచి అనేక విధాలుగా కలవరాలు పెరిగిపోయి అనేక సమస్యలు, వ్యాధులు, చిక్కులు, బాధలతో నింపబడి ఉంటుంది. ఈ కలవరమే షుగర్ కంట్రోల్ అవ్వదు. ఈ కలవరమే బీపీ ఆగదా, గుండెపోట్లు. ఈ హెరిడిటీగా, వంశపారంపర్యం. నేను దాని గురించి అన్నా. నీవుగా కొత్తగా వచ్చినాయి అంటే నువ్వెక్కడో కలవరపడుతున్నావా? కలవరాన్ని వదిలేశాను అనుకుంటూ కూడా వదలలేని స్థితి. ప్రతి చిన్నదానికి ఆవేశపడుతున్నావా అంటే ఎక్కడో కలవర హృదయం ఉంది. అది నోటి నుంచి ఆ సమయానికి వచ్చింది. విడిచివేయి. నెమ్మది సమాధాన అధిపతి ఒక ఆయన నీలో నాలో ఉన్నాడు. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. నిశ్చింతగా ఉండ. మీ మనస్సులను, హృదయములను కలవరపడనీయకుడే. కలవరపడే వాళ్ళు ఉండటానికి కొద్దిగా నేను పదే బతిలాడిన కదా. మీకు నచ్చితే చెప్పండి, లేకపోతే లేదు. ఇక మీదట నేను కలవరపడను, నావన్నీ నా క్రీస్తులో దాచబడి ఉన్నవి. హల్లెలూయా అంటూ ఏమన్నాడో చూడండి. నన్ను పట్టి చూడండి,
నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి ఇక్కడ తన చూడండి, చేతులను మహిమా పాదములను శరీరుడైన తర్వాత ఈ శరీరము అనగా ఈ మాంసము, ఈ ఎముకలు తిరిగి వచ్చినాయా రాలేదా? వచ్చినాయండి. వచ్చిన ఆ ఈ శరీరమే మహిమా శరీరముగా మార్చబడింది. యేసయ్య ఎందుకు ఇది చూపించాడో తెలుసా? యేసయ్య చెప్పిన ప్రతి మాటలో నీవు నేను గ్రహించాల్సినవి అనేకమున్నాయి. ఆయన ఈ మాట అన్నాడు, చూడుడి, తెలుసుకొనుడి, గ్రహించుడి. ఈ రీతిగా ఏదైనా ప్రతి పదము అన్నాడంటే అందులో ఆత్మీయ హృదయ సంబంధమైన అర్థం ఉంది. నాకు ఎలాగూ ఎముకలు మాంసము తిరిగి అప్పగించబడ్డాయో వాళ్ళు పరిగెత్తారు. అనుకున్నాను. సమాధిలో చూస్తే సుట్టబడిన వస్త్రము, సుట్టబడిన వస్త్రము ఇక్కడ ఒక పద్ధతిగా పేర్చాడు. ఎందుకు అలా పేర్చాడంటే ఇక్కడ డెడ్ బాడీ ఇక లేదు. ఆ మృతమైన బాడీ మహిమా శరీరముగా మార్చబడింది. ఇప్పుడు నన్ను పట్టుకొని చూడండి అయ్యా, పట్టుకొని చూడండి అయ్యా. ఈ మాంసము, ఈ యొక్క ఎముకలు తాకి చూడయ్యా. మాంసం అనగానే పొట్ల పెట్టి చూడయ్యా, హల్లెలూయా. ఎంత మాంసం. ఇక్కడ ఎముకలున్నాయి, ఎముకల మధ్యలో మేకులు దిగినాయి. నీ వేలు పెట్టితే ఎముకలు కూడా తగులుతాయ్యా. ఒకరోజు నీవు కూడా మహిమా శరీరిగా ఈ ప్రేత వస్త్రం అనబడిన ఈ ఆత్మ శరీరమును నీవు ఒక దినము విడిచిపెట్టిన నాడు, నీవు నాతో కలిసి భూమి మీద జీవించిన నాడు, నేను కూడా ఈ శరీరము నీకివ్వబోతూ ఉన్నానయ్యా అని ప్రకటిస్తున్న దేవునికి స్తోత్రములు కలిగినగాక. ఆమేన్. హల్లెలూయా. నీవు మహిమా శరీరిగా మార్చబడుతూ ఉన్నావు. ఈ మహిమా శరీరికి ఆకలవుతూ ఉన్నది. నాకు ఆకలికి ఏమైనా ఉందా అని ప్రభువు వారి యొద్ద పుచ్చుకొని ఆయన భుజించాడని లేఖనమే రాయబడి ఉంది. చదువమ్మ ఇప్పుడు ఆ మాట. తన చేతులను పాదములను వారికి చూపెను. ఉమ్. అయితే వారి సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరచుండగా ఆయన మనలో ఇక్కడ కూడా మీ యొద్ద ఉన్నారేమో ఏమైనా ఇంకా ఆహారము నమ్మనోళ్ళు. ఇంత కలదా? చెబుతున్నా, ఇన్ని వారాలుగా చెబుతున్నా, నేను నమ్మా. మహిమ శరీరం ఏంది, తిరిగి ఇవ్వబట్టం ఏంది, ఈ మన్ను మహిమగా మార్చబడటం ఏంది, నేను నమ్మ, నువ్వెన్నైనా చెప్పుకో అనేవాళ్ళు ఉన్నారా? ఇంకా అందుకే స్తోత్రాలు రావు చాలా మందికి. ఉంటే ఆలోచన చెయ్యి. ఇంకా అనేకమైన రిఫరెన్సులు ఉన్నాయి. నేను అవి చెప్పడానికి సమయము చాలదు గనుక నేను చాలా క్లుప్తంగానే చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోయేవి. చేతులు కాళ్ళు పట్టి చూడమంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. రెండోది నమ్మల. నీ శరీరము మన్నులో నుంచి తిరిగి అప్పగించబడుతుందని ఈ పదం అక్కడ నుంచి ప్రకటన 20:13 ఒక్కసారి చూడమ్మా. ఈ పదం మళ్ళీ వెనక్కొద్దాం ఇది చదివాక. నేను నమ్మనా, నువ్వేమైనా చెప్పు, నేను నమ్మనా. సముద్రము తనలో ఉన్న మృతులను ఇక్కడ చూడండి, అప్పగించెను. ఒక దినం ఏం జరగబోతుందో. ఒక దినము ఆయన కేక వెయ్యగానే, ఆయన స్వరము వినిపించగానే సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళమును వాటి వశములో ఉన్న వారిని మృతులను అప్పగిస్తుంది. దర్శనకారుడు చెప్తూ ఉన్నాడు యోహాను. అప్పగించాను, అప్పుడు వారి ప్రతి క్రియలను బట్టి పరిహారం తీర్పు తీర్పు పొందుతున్నారు. ఈ సముద్రంలో చచ్చేవాళ్ళు అంటే ఎవరు? సముద్రంలో పడి చచ్చేవాళ్ళు మాత్రమేనా? కాదే, వాళ్ళతో పాటు ఇంకా ఉన్నారు. మీరు ఎరిగిన వాళ్ళే. ఎవరాళ్ళు తెలుసా? ఈ మనుషులు లోకస్తులు ఉన్నారే, సచ్చాక ఆ కత్తి కలిపేస్తారు. ఏం చేస్తారు? కలుపుతారు. బూడిద తీసుకుని ఆ బూడిదను పుణ్య నదులు అని పూజలు చేసి సమారాధనలు చేసి నీళ్లలో కడుపుతున్నారు. పుణ్య నదులలో, ఈ నదులలో ఉన్న ప్రతి చుక్క కూడా సముద్రానికే చేరుతుంది.
మరలా సముద్రములో ఉన్న నీరు ఆకాశపు వాకిళ్ళు పట్టుకొని దాని ఉప్పుని నిమ్మళపరిచి మరలా వర్షంగా నీ మీదకు పంపుతుందనేది, రీసైకిల్ అవుతుందనే సంగతి నీవు గుర్తుంచుకో. అవి నదులుగా మళ్ళీ వర్షపు నీరు నీకు కనపడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కనపడుతున్నాయి. ఒక దినము ఆయన అంటూ ఉన్నాడు, సముద్రము తనలో బూడిదైనటువంటి ఈ దేహాలను తిరిగి బూడిద నడుపుతూ ఆజ్ఞాపిస్తుండగా బూడిద కూడా విడువపడకుండా తన దేహాన్ని తిరిగి అప్పగిస్తుంది. పాతాళము, మరణము వాటి వశములో ఉన్న వారిని అప్పగించెను. అయితే నీవు నేను మాత్రము ఆ అప్పగించబడిన ఈ శరీరము మహిమ శరీరమై మార్చబడి మహిమలో ఉన్నప్పుడు ఈవు ఆకలి ఉంటూ ఉన్నావు. యేసయ్య నీకు తనను పోలిన శరీరాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు కావాలన్న వాళ్ళు మాత్రము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 శరీరమును నీవు పొందబోతున్నాను అని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఆ మహిమ శరీరాలతో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ మహిమ శరీరాలతో ఇప్పుడు శాశ్వతమైనటువంటి రాజ్యము నీకు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ శాశ్వత రాజ్యము భూమి మీద ఉంటుందా? పరలోకంలో ఉంటుందా? భూమి మీద. ఇంకా లాభం లేదు. మామూలుగా అయితే ఓటింగ్ పెడుతుంటా గురువారం పూట, శనివారం పూట. అందుకే వాళ్ళ దగ్గర నాకు 7 ఏళ్ళుగా చెబుతున్నా, ఒకసారి 6.5 ఏళ్ళు 6వ అధ్యాయంలో ఉన్న ప్రకటనే. ఇంకొక చోట ఇప్పుడు 11వ అధ్యాయానికి వచ్చా. అక్కడ బోర్డు ఉంటుంది, విదేశస్తులందరూ కూడా వస్తారు కదా, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ నడుస్తుంటాయి. ఇప్పుడు ఆలోచన వచ్చింది, నీ శాశ్వత నివాసం ఎక్కడా? మొదట ఇది 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత, తీర్పు అనేది ఏర్పాటు చేయబడ్డ తరువాత నీతిమంతులందరికీ కూడా ఒక స్వాస్థ్యం ఇస్తున్నాడు. ఇక్కడే చాలా మంది పరలోకము అని నమ్ముతూ ఉన్నారు. పరలోకమా కాదా? అవునండి. సరిపోయింది. ఎవరు చెప్తారు? భూమి మీద భూమి మీదేనండి. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద, శాశ్వత రాజ్యం ఎక్కడ? భూమి మీద సరే, 2 అందాలు వచ్చింది. చూద్దాం ఇప్పుడు. ఒకసారి యేసయ్య ఏమన్నాడంటే, యోహాను సువార్త చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి గమనించండి. పరలోకంలో ఉంటామనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి యేసయ్య దిగి వస్తానన్నాడే. ఓహో, యేసయ్య భూమి మీద ఉంటాడు, మనం పైకి పోయి పరలోకంలో యేసయ్యని ఎత్తుక్కుంటా కూర్చుంటామా? మనం ఎవరికోసం నిత్య నివాసులము? మన నిత్య నివాసం యేసయ్యతోనే కదా. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉంటాడట? ప్రకటన 21:1-5 చదువమ్మా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త ఇక్కడ భూమిని చూడండి, చూచితిని. అంతటా నేను క్రొత్త ఆకాశము కాదు, ఆకాశములను, క్రొత్త భూమిని. చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము ఇక్కడ చూడండి, తన భర్త మరియు కొరకు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పరిశుద్ధ పట్టణము పట్టణము అంటే పరిశుద్ధులతో కూడిన ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి బద్ది? పరలోకంలోంచి భూమి మీదకి. ఎక్కడికి వస్తుంది? భూమి మీద. భూమి మీదకు దిగి వస్తుందట.
5వ వచనం దాకా చదువు తల్లి, మరి ఎక్కువ వద్దు. అప్పుడు ఆ. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము దిగి మనుష్యులతో వచ్చిన కూడా. తరువాత నీ నివాసము మా మధ్యలో ఉందయ్యా. ఆయన వారితో కాపురం ఉండదు. ఆయన ఆయన ఆ, ఆయన ప్రజల యందురు వారితో కాపురం ఉండదు. అనగా మనతో ఆయన కాపురముండును. ఈ మాటను యేసయ్య కూడా రూఢిపరుస్తున్నాడు. యోహాను సువార్త 14:1, 2, 3 వచనాలు ఒకసారి జాగ్రత్తగా చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయము, మరలా చెబుతున్నాడు ఆయన, కలవరపడనీయకుడే. దేవుని యందు విశ్వాసం దేవుని యందు విశ్వాసం ఉంచారు, సంతోషం. ఆయందును విశ్వాసం ఉంచుడి. నా దగ్గర కూడా నా యందు కూడా విశ్వాసం ఉంచండి. తండ్రి నా యందు విశ్వాసం ఉంచండి. మనం ఆయన యందు ఎందుకు విశ్వాసం ఉంచాలి? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను ప్రశ్న వేసా, బిడ్డకి పాపం స్పీడ్గా ఉన్నట్టున్నారు. సరే, అర్జెంట్ పని ఏదన్నా ఉండొచ్చు. నా తండ్రి యందు మీరు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం, నమ్మకం పెట్టుకోండి. నీవు ఎందుకోసం నమ్మకం పెట్టుకోవాలి? దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలి? ఇది ప్రశ్న. చెప్పండి ఇప్పుడు. ఆయనతో దేవునితో ఉండటం. ఎందుకని దేవుని యొద్దకు నీవు రాబడ్డావు? ఎందుకోసము దేవుని అంగీకరించావు? నీవు ఏ కారణాన్ని బట్టి యేసులో ఉండాల్సి వచ్చింది? దేనికోసం? ఇప్పుడు చెప్పండి. ఆయన కృప కోసమా? మంచిది. తర్వాత పరలోక రాజ్యంలో ఉన్నారు. ఆయనతో పాటు కలిసి ఉన్న రాజ్యం పరలోక కోసమా? రాజ్యంలో ఉన్నారు. ఇంకా నివాసం. నేను ఇంకా అన్నానంటే మీరు చెప్పింది బాగుంది, ఇంకొద్దిగా అసలైన పదం కోసమే అడుగుతానమ్మా, ఇంకంతకు మించి ఏం లేదు. చెప్పండి. నిత్య జీవం కోసం. ఆయన ఉన్న నిత్య స్థలంలో జీవము ఆయనలో ఉంది కానీ ఆయనతో ఎల్లప్పుడూ ఉంటుంది. యేసు క్రీస్తుని నీవు అంగీకరించావు అంటే ఎందుకొరకు? చిన్న ప్రశ్న. ఆలోచన. మంచి శ్రేష్టమైనవి. ఇంకా సరే, ఈ మాట సమాధానము. గుర్తుపెట్టుకోండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్న ఒక మంచి సత్యాన్ని ధ్యానిద్దాం. ఇప్పుడు ఆ తర్వాత ఏమంటున్నాడు? చదువమ్మా. 14వ అధ్యాయం. నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక ఇక్కడ నివాసములు చూడండి, కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇక్కడ వరకు చదువుకొని ఆ పరలోకంలో ఏమున్నాయి? నివాసాలు ఉన్నాయి. ఇక మనం ఎక్కడికి పోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. శాశ్వతంగా ఎక్కడ ఉంటాం? పరలోకంలోనే ఉంటాం అనుకుంటాం. ఇక్కడ వరకే చదివితే అంతే ఉంటాయి కదా. తర్వాత చదవండి ఇప్పుడు. లేని ఎడల మీతో చెప్పుదును. లేకపోతే నీకు చెప్పుదును అంటూ స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకక్కడ ఒక స్థలము సిద్ధపరుచున్నట్లు వెళ్తున్నా నేను. ఒక నమూనా. నువ్వు ఇల్లు కట్టాలంటే ఇక్కడే ఒక ప్లాన్ గీయాలా? ఏ గది ఎక్కడ కడతావో అన్నీ వేసి మున్సిపాలిటీ ముద్ర కొట్టాలి కదా. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే కట్టేస్తే ఒకరోజు కూలుద్దా లేదా? ఖచ్చితంగా కూలుద్ది. ఒక నమూనా డిజైన్ చేసి ఆయన నీ విశ్వాస పరిమాణము, నీవు క్రీస్తునందుంచిన నమ్మకము, నీ ప్రార్థనా జీవితము, నీవు వెలిగించబడుతున్న వెలుగుని ఆయన సరిపోలుస్తున్నాడు.
నీకెంత మేరకు ఇల్లు నివాసము కావాలో ఆ డిజిగ్నేషన్, ఆ డిజైన్ చేసి ఆ స్ట్రక్చరు తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళి ఈమె విశ్వాసము ఎంత క్రియలు కలిగింది, ఈ ప్రార్థన ఎంత బలమైనది, ఎంత మందిని రక్షించగలిగిన వ్యక్తి ఇతను అని ఆ విశ్వాస క్రియలతో కూడిన ఆ స్ట్రక్చర్కు తగ్గట్టు అక్కడిస్తారు. నీ విశ్వాసమే నీ ధనం, నీ విశ్వాసమే నీ పెట్టుబడి. అది చూసి డిజిగ్నేషన్ ఇచ్చాక ఆయన అప్రూవ్ కొట్టా అంతా ఓకే ఇచ్చేయి అన్న రీతిలో అప్రూవ్ జరిగాక ఇప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి. నాకు కింద వచ్చిన అందుకే చదవమన్నా. నేను వెళ్ళి మీకు నేను స్థలము వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల మీకు స్థలము సిద్ధపరిచి ఎడల పరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఆ, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆ, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆ. మరలా చదవము ఒకసారి, ఇక్కడ ఒక పదం మిస్ అయ్యావు. ఓకే అంకుల్. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఒకటి నుండి ఉండులాగున. చదువు తల్లి. ఓకే అంకుల్. మీ హృదయమును కలవరపడనీయకుడి, ఆ, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఉమ్. నా తండ్రి ఇంట అనేక నివాసములు లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల చదవమ్మా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా నేనుండు వచ్చి నా యొద్ద స్థలములో నుండుటకు మీరును ఉండులాగున. మీరును ఉండులాగున ఆ, ఇప్పుడు నేను మరలా ఒక వచ్చి స్థలములో నేనుంటాను, మీరు కూడా ఆ స్థలములో ఏకమై ఉంటాము. ఈ మాట అక్కడుంచి 2 కొరింథీ 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూడండి. ఎక్కువ రెఫరెన్స్ భూమి అవసరం మీద లేదు. మన ఇక్కడ గుడారమైన చూడండి, ఈ పదములో ఇక్కడ క్లారిటీ ఇచ్చి ఉన్నాడు కదా. ఆ భూమి మీద గుడారమైన ఈ నివాసము ఆ శిథిలమైపోయినను ఈ నివాసము చేతి పని కాక శిథిలమైపోయినను ఆ దేవుని చేత కట్టబడినదియు ఒకటి నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆ మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకమందు నుండి వచ్చు మన నివాసము పరలోకమందు నుండి వచ్చు. చూసారా, మన నివాసం ఇప్పుడు మనం పైకి పోతామా, పరలోకం నుంచి దిగి వస్తారా? దిగి వస్తాం. మీరెవరు పలకట్లా. దిగి వస్తామండి. కాబట్టి ఆ వచనం మళ్ళా చదువు తల్లి. పరలోకము నుండి దిగి వచ్చు. నా నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ దేహము మీద మూలుగుచున్నాము. ఈ శరీరము, ఈ గుడారం ఒక రోజు విదిలిపోతూ ఉంది, వాటిని తుడిచివేయబడుతుంది. నీకు నూతనమైన నివాసము ఉంది. లేని ఎడల నేను మీతో చెప్పుదునా, నా యందు నమ్మకం ఉంచండి. నిన్నక్కడికి తీసుకుని వెళ్ళి 7 సంవత్సరాలు మహిమ పూర్ణులుగా మార్చి అనేక ఆయుధాలను సిద్ధపరిచి ఆ తరువాత 1000 ఏళ్ల పరిపాలనలోనికి తీసుకుని వచ్చిన తరువాత ఆ యుద్ధము తరువాత 1000 ఏళ్ల పాలన నీ చేతికి ఇచ్చి నేను రారాజునై పాలన చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ తరువాత నిత్య రాజ్యం అనేది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములను అమ్మ పర్లేదా, చెప్పచ్చా? చెప్పచ్చా?
చెప్పండి సార్, చెప్పండి సార్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పాపం ఇంపార్టెంట్ ఏదో మాట్లాడుతూ ఉంటుంటారు. ఇప్పుడు 1000 పాలన తరువాత ఆయన భూమి మీదకు ఒలీవల కొండ మీదకు నిలిచి ఆ యెరూషలేము సింహాసనము చేసుకుని ఆయన పాలన చేస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన ఆయన రారాజుగా చేయబోతున్నాడు. దావీదు సింహాసనమును ఆయన సొంతపరిచి ఆ సింహాసనము మీద ఆసీనుడవుతున్నాడు. అందుకనే దావీదుకు ఆ రోజు వచ్చింది, నా సింహాసనము మీద నిత్య రాజుని ఒక ఆయనను పెడతానని నా తండ్రి వాగ్దానుడయ్యాడు. ఈ సింహాసనము మీద ఆయన ఉండి శాశ్వత రాజ్యము, నూతన భూమిని ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు నీకు కలగాల్సింది ఏంటంటే, ఈ నూతన భూమి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఈ నూతన భూమి యొక్క స్థితిగతులు, శాశ్వత రాజ్యము ఎలా ఉంది? ఇప్పుడు ఒక మాట చదువుదాం, సమయం ఉందో లేదు. ఇంకొద్దిగా సమయం ఉంది కనుక యెషయా గ్రంథం 65వ అధ్యాయము ఒకసారి చూడండి ప్రియ దైవజనమా. 65:17 నుండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును ఆ క్రొత్త భూమిని సృజించుచున్నాను. క్రొత్త మునుపటి భూమి, క్రొత్త ఆకాశములను నేను సృజిస్తూ ఉన్నాను. మునుపటివి మరువబడును, మునుపటివి మరవబడును. జ్ఞాపకమునకు రావు. అసలు నీకు జ్ఞాపకానికి ఇక రావట. నేను సృజించిన రావా? దాని గురించి నేనైతే ఈ శాశ్వత రాజ్యములోనికి నేను గనక ఎంటర్ అయితే, ఈ గత జీవితము, శ్రమలు, వేదనలు, కష్టాలు, రోగాలు, రొస్తులు ఏవి జ్ఞాపకానికి ఇక రావు అని అంటున్నాడు. నీకు నాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం. ఆ తర్వాత నేను సృజించిన దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. చూడండి, నేను సృజించబోయేటటువంటి దాన్ని గురించి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. వచ్చి ఒక ఆమె పాస్టర్మ్మ గారు ఇక్కడే కేసర్లో, నా బతికెట్టయిపోయింది, బస్సులో ఒక ఆమె నగలన్నీ వేసుకొని పోతుంది, నాకు ఒక్క నగ లేదు, ఒక్కటి లేదా. నా బతుకు ఒకప్పుడు ఇవన్నీ తీసిపోయి చర్చి కట్టడానికి ఇచ్చాను. ఈ పాస్టర్ గారు పక్కనే ఉన్నాడు, పాపం తిడుతుంది, తిట్టటువంటి వేదన పడుతుంది. చూడయ్య గారు అంటున్నాడు. నేను అప్పుడు అన్నాను, అమ్మా ఈ చెయ్యట్ట పెట్టి, అమ్మ హగ్గయి 2వ అధ్యాయం 7-8 వచనాలలో ఒక కమ్మని మాట ఉంది, చదువు అమ్మా. నేను అన్యజనులందరినీ నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వాళ్ళు అన్యులు, ఈ బంగారం నాది, ఈ వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేధిక సుగంధ పద్మరాగాలు నాయే. లోకాధికారి వాళ్లకు పాపము ద్వారా లోకమంతా వాడికి ఇచ్చాడు, ఆక్యుపై చేశాడు. తిరిగి క్రీస్తుగా నేను ఈ లోకాన్ని జయించాను, ఒక దినము నీకు ఇవ్వబోతున్నాను. వాటిల్లో నువ్వు అంబానీని కోరుకుంటావా తల్లి? అంబానీ వేసుకున్న నగలో, పొంబానీ వేసుకున్న నగలో కదిలించినప్పుడు నువ్వెంత మూట కట్టుకుంటావో అంత నీదే. మూట ఎలా ఉంటుంది? నీ సంచి, నీ హృదయమే. నీ హృదయములో ఆయనను నమ్ముటయే. నీవెంత నమ్మకముగా, ఎంత పోరాటం చేస్తావో అంత ఆస్తి నీకు ఇస్తాను. అడుగుడి, అడిగిన వారికి ఏనివాని యొద్ద నుండి తీయబడును, అవి నీకు ఇయ్యబడుతుంది. లేవో అయ్యే. ఆ కాలంలో విధవరాల్లాగా తెలగుడ్డేసుకుని స్థుతులు అంటమే అనే మనస్సు ఒకవేళ మనలో ఉంటే మార్చుకో. నూతన భూమి, నూతన ఆకాశము నేను కదిలిస్తూ ఉన్నాను. ఆ అన్యజనుల ఇష్ట వస్తువులన్నీ నేను తీసుకొని వస్తున్నాను. నగలు పెట్టి బాగా చక్కగా తయారు చేసుకున్నారు, పాలిష్ ఒకటే నీకు ఇస్తాను.
నీకేమేమి ఇవ్వబోతున్నానో ఆ శాశ్వత భూమి మీద శాశ్వత రాజ్యములో యేసయ్య సింహాసనాసీనుడై అడిగిన వారికి కొరత లేకుండా అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అది మహిమా శరీరముగా మార్చబడుతున్న నీకు చేశాడు. ఆ మహిమా శరీరమునకు ఆకలి అవుతూ ఉన్నదని తానే స్వయంగా రొట్టెను భుజించాడు. తానే స్వయముగా అనగా చేపలను, కాల్చబడిన చేప ముక్కలను వారికి పెట్టి ఈయన కూడా కలిసి భుజించాడు అన్నప్పుడు మహిమా శరీరముతో ఉన్న నీకు నాకు కూడా ఒక దినము అట్టి కృప అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇవి లేవు అని అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క శాశ్వత రాజ్యము పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుచూ ఉన్నది. స్వయంగా చెబుతున్నాడు. ఆయన యెరూషలేము అన్నప్పుడు యెరూషలేము అనగా నేల మన్నే కాదు, నీవు నేను దేశం అంటే మనుష్యులు, పరిశుద్ధులు మనము దిగి వస్తూ ఉన్నాము. అలంకరించబడిన మనము దిగి వచ్చాము. మరి పట్టణం కూడా మనకి రావాలి కదా. అందుకని నేను అన్య జనాంగమును కదిలించి సమస్తము తీసుకొని వచ్చి నీ ముందు పెడుతూ ఉన్నాను. నేనేమేమి పెట్టబోతున్నానో, ఎంతటి సౌభాగ్యమును రాబోయే కాలమందు శాశ్వత రాజ్యములో నీకు ఇవ్వబోతూ ఉన్నానో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అట్టి వాటి కోసము కనిపెట్టుకుందాం. అట్టి వాటికై నిరీక్షించు. మన మధ్యలో ఎందరో ఉన్నారు సహోదరి సహోదరులు, ఆయన రాజ్య వ్యాప్తి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రియ దైవజనమా, ఎందుకో తెలుసా? నీ ఫలితం వచ్చి తీరుతుంది. నీ ఫలితము కోసం నీవు చూడని నాడు ఆ గురి నీకు ఉండదు. కానీ పౌలు అంటున్నాడు, గురి యొద్దకు నేను వెళుతూ ఉన్నాను, గురి లేని వాడనెంత మాత్రము కాను. నా గురి నాకు కిరీటం ఇస్తాడు. ఆ కిరీటము మీద వజ్ర వైఢూర్యాలతో నింపబడి మణి మాగుదులు అనేకము కొలువైన కిరీటం. మరి నీకు కిరీటం వద్దా? భూమి మీద కిరీటము మన ప్రభువు అయిన యేసుక్రీస్తే మంచిది. ఆయన కిరీటం పెడతానని అనేక సార్లు చెప్తూ ఉన్నాడు. వజ్ర వైఢూర్యాల నగరులో నిన్ను నడిపిస్తానికి, బంగారుమయమైన వీధులలో తిప్పుతాను అంటే బంగారు వీధులు ఉండవు అని అనదగటానికి వీలు. అవేమేమి నిర్మాణం చేశాడో, ఏమి చేయబోతున్నాడో మనము వాటిని బట్టి ఆనందించుదముగాక. దేవుడు అట్టి తలంపులలో, ఊహలలో, అట్టి కోరికలలో మనలను ఆశతో పరుగులు పెట్టువారిగా ఆయన కృప మనపై ఉండునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.